ఏపీలో మరో 100 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. 100 రోజుల్లో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తూ వస్తుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి 11 మంది ఇన్ఛార్జీలను మార్చేశారు. మరొక 60 మందిని కూడా మార్చబోతున్నారు అంటూ కూడా రూమర్స్ వస్తున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఇటు టీడీపీ, జనసేన కూడా అలర్ట్ అయ్యాయి. ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థులను ఓడించే ధీటైన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళనే రంగంలోకి దింపాలని చెప్పేసి కూడా ఇరు పార్టీ నేతలు భావిస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో కొంతమంది వైసీపీ కీలక నేతలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు ఇటు జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి లీడర్లు. సో అదే నేపథ్యంలో అంబటి రాంబాబు, కొడాలి నాని, ఆర్కే రోజా, అలాగే గుడివాడ అమర్నాథ్ ఇలాంటి కీలక నేతలను ఖచ్చితంగా ఈసారి ఓడించాలి, వాళ్ళని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వకూడదని శపథం పెట్టుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి అక్కడ బలమైన టీడీపీ అభ్యర్థులను దించబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే జనసేనకు సంబంధించి పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా వాళ్ళని ఓడించాలనే కాన్ఫిడెంట్తో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే గుడివాడకి సంబంధించి కొడాలి నానిపై ఒక ప్రత్యేకమైన అభ్యర్థిని టీడీపీ దింపబోతున్నట్టు తెలుస్తుంది. ఎన్ఆర్ఐ ఏదైతే ఉన్నారో వెనిగళ్ల రాముని ఈ గుడివాడలో ఇన్ఛార్జిగా నియమిస్తున్నట్టు టీడీపీ పార్టీ తెలిపింది. దానికి సంబంధించి ఇక్కడ గుడివాడలో ఆయన ఇప్పటికే యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసినట్టు తెలిసింది. అయితే గుడివాడకి సంబంధించి కొడాలి నాని 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఇప్పటి వరకు 4 సార్లు, 2 సార్లు టీడీపీ నుంచి, 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందుతూ వచ్చారు. అయితే ఇప్పటి వరకు కొడాలి నాని చంద్రబాబు పైన చేసిన కామెంట్లు కానివ్వండి, టీడీపీ పార్టీ పైన చేసినటువంటి విమర్శలు కానివ్వండి, అంతా ఇంత కాదు, ఆయన అరెస్ట్ అయినప్పుడు కానివ్వండి, అంతకు ముందు కానివ్వండి, ఖచ్చితంగా టీడీపీ పార్టీకి కరెక్ట్గా లీడర్ కానివ్వండి, కామెంట్స్ చేసే నేత ఎవరైనా వైసీపీలో ఉన్నారంటే మాత్రం అది ఖచ్చితంగా కొడాలి నాని అనే చెప్పాలి. సో ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి నేతను మళ్ళీ అసెంబ్లీకి రానివ్వకూడదంటూ కూడా టీడీపీ శపథం చేస్తున్నట్టు తెలిసింది. దానికి సంబంధించి ఒక కొత్త ఎన్ఆర్ఐని అక్కడ దింపారు. సో ఈ నేపథ్యంలో వెనిగళ్ల రాముకు సంబంధించి గతంలో ఆయన టీడీపీకి సంబంధించి కొంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎన్ఆర్ఐ కోటాలో ఆయన టీడీపీ ఎన్ఆర్ఐ విభాగానికి సంబంధించి అక్కడ కొంతమంది నేతలతో ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పార్టీకి కూడా కొంత సహకారం అందిస్తున్నట్టు తెలిసింది. సో ఇలాంటి నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో గుడివాడలో కొడాలి నానిపై ఈయన్ని పోటీ చేయించాలని చెప్పేసి చంద్రబాబు భావిస్తున్నట్టు తెలిసింది. దానికి సంబంధించి అక్కడ గ్రౌండ్ వర్క్ను కూడా ప్రిపేర్ చేసినట్టు తెలిసింది. ఒకవేళ ఇక్కడ వెనిగళ్ల రాము అక్కడ కానీ పోటీ చేస్తే కొడాలి నానిని ఖచ్చితంగా ఓడించే అవకాశం ఉంటుందా, అక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం ఒకసారి చూసుకుంటే మాత్రము గతంలో 2019 ఎన్నికలకు సంబంధించి గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి మొత్తము ఉన్నటువంటి ఓట్ల శాతం ఇది. అయితే గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి 2019 ఎన్నికల్లో అక్కడ టీడీపీ పార్టీ అభ్యర్థిగా అవినాష్ దేవినేని పోటీ చేశారు. అవినాష్ దేవినేని అప్పుడు టీడీపీలో ఉన్నారు. టీడీపీని విడిచి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేశారు. సో ఈ నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి తరుణంలో అప్పుడు 2019 ఎన్నికలు ఏవైతే ఉన్నాయో టీడీపీకి సంబంధించి దేవినేని అవినాష్కు 70,354 ఓట్లు సాధించారు. ఇక్కడ కొడాలి నానికి దాదాపు 90,000 ఓట్లు వచ్చాయి, అంటే 89,833 ఓట్లు సాధించారు. ఇక్కడ 19,479 ఓట్లతో కొడాలి నాని లీడ్లో కొనసాగుతున్నారు. అంటే ఇట్స్ క్లోజ్ టు 20,000 ఓట్స్కి వచ్చేసింది. అంటే టీడీపీకి ఖచ్చితంగా అక్కడ బలం ఉంది, కొంత సామాజిక వర్గం ఉంది, అలాగే టీడీపీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ కూడా అక్కడ శిథిలంగా ఉంది. కానీ దాన్ని బయటికి రాబట్టే నేత మాత్రమే కావాలనేది మాత్రము ఈ ఎన్నికలు చూసుకొని, ఈ ఎన్నికల రిజల్ట్స్ చూసుకొని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ దేవినేని అవినాష్ కూడా కొంత ఫేమ్ ఉన్న లీడరు, వాళ్ళ తండ్రి గారు కానివ్వండి, అలాగే పార్టీకి సంబంధించి ఆయన సామాజిక వర్గానికి సంబంధించి అక్కడ కొంత ఓట్ బ్యాంక్ ఉంది, పార్టీ సీనియర్ నేత కావడంతో ఆయనకి కొంత అడ్వాంటేజ్ ఉంది. కానీ ఈయన ఎన్ఆర్ఐ కావడంతో ఇక్కడ అలాంటి అడ్వాంటేజ్ దొరుకుతుందా అనేది మాత్రమే ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఒక్కసారి చూసుకుంటే మాత్రము ఎన్నికలకు సంబంధించి ఇక్కడ వెనిగళ్ల రాము ఆయన ఎన్ఆర్ఐ. ఇక్కడ టీడీపీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంకు దాదాపు 50,000 ఓట్ బ్యాంకు స్థిరంగా ఉందని తెలుస్తుంది. ఈ 50,000 ఓట్ బ్యాంకును మాత్రం ఆయన స్టాండర్డ్గా తీసుకొస్తే మాత్రము ఇక్కడ ఖచ్చితంగా కొడాలి నానికి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఇక మరోవైపు ఇక్కడ జనసేన పార్టీకి ఎక్కడా స్కోప్ లేదు. ఎందుకంటే గతంలో కూడా జనసేన పార్టీ ఇక్కడ ఎక్కడా పోటీ చేయించలేదు. ఇక్కడ కేవలం నోటాకే 3,285 ఓట్లు వచ్చినాయి. సో నోటా ఓట్లు అలాగే టీడీపీ ఓట్లు, ఈ 2 ఓట్లు కనుక్కున్నా కూడా ఇక్కడ 74,000కు మించి ఓట్లు ఎక్కడ కనిపించట్లేదు. కానీ కొడాలి నాని మాత్రము ఈ 2 ఓట్లు కలుపుకున్నా కూడా దాదాపు 15,000 ఓట్లతో ప్లస్లో ఉన్నారనే చెప్పాలి. సో ప్లస్లో ఉంటే మాత్రం కొడాలి నానిని ఓడించడం అంత ఈజీ కాదని చెప్పాలి. కానీ జనసేన మద్దతు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత కానివ్వండి, అలాగే కొంత మార్పు కోరుకునే పరిస్థితి కానీ గుడివాడలో ఉంటే మాత్రము అక్కడ
టీడీపీకి కొంత ఎడ్జ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఎడ్జ్లో టీడీపీ బయటపడుతుందా? కానీ కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలని చెప్పేసి నారా లోకేష్, ఇటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడు ముగ్గురు భావిస్తూ వస్తున్నారు. నారా లోకేష్ అయితే రెడ్ బుక్ పట్టుకొని ఈ నేతలు ఎవరిని ఈసారి అసెంబ్లీ గేటు తాకనివ్వనని కూడా చాలాసార్లు యువగలం పాదయాత్రలో శపథం చేస్తూ చెప్పారు. సో ఈ నేపథ్యంలో కొడాలి నానికి సంబంధించి గుడివాడలో పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఓట్ షేర్ చూసుకున్నా కూడా ఇక్కడ టీడీపీకి సంబంధించి 40% ఓట్ షేర్, 42% వచ్చింది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి 54% వచ్చింది. సో ఓట్ షేర్లో కూడా 10% డిఫరెంట్ కనిపిస్తుంది. కానీ కొడాలి నానికి లోకల్లో కానివ్వండి, ఆ నియోజకవర్గంలో కానీ చాలా గ్రౌండ్ వర్క్ ఉంది. ఆయనకి కార్యకర్తలతో చాలా అనుభవ సంబంధం ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఆయనకి ఏ కార్యకర్త అయినా డైరెక్ట్గా ఆయన ఇంటికి వచ్చి ఆయన సమస్య చెప్పుకునే పరిస్థితి కనబడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే టీడీపీకి సంబంధించి గుడివాడలో అక్కడ ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. ప్రతి ఎన్నికలకు సంబంధించి కొత్తగా ఎన్నికల టైంకి ఎవరో ఒకళ్ళు బయట ప్లేస్ నుంచి వస్తారు. అక్కడ వచ్చి ఎన్నికల టైంలో పోటీ చేస్తారు. గెలిస్తే ఆ నియోజకవర్గంలో ఉంటారు, ఓడిపోతే అక్కడి నుంచి మళ్ళీ తట్టబొట్ట సర్దుకొని వెళ్ళిపోతారు. సో ఇలాంటి నేపథ్యంలో కొత్త వారు వచ్చి ఎన్నికల వరకు ఉండి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో టీడీపీ పైన ప్రజల్లో కొంత నిరాశ ఉందని చెప్పాలి. అక్కడ ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో ఆ ఓట్ బ్యాంక్ని కదిలించే నేత ఎవరైతే సరైన నేత అక్కడ లేరని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ సంబంధించి ఎన్ఆర్ఐ వెనిగళ్ల రాము అక్కడ రెడీగా ఉన్నారు. ఇక్కడే కర్చీఫ్ వేసుకొని ఉన్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు. టీడీపీకి సంబంధించి కానివ్వండి, టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఖచ్చితంగా గుడివాడకి సంబంధించి కొడాలి నానిని అడ్డా ఏదైతే ఉందో దాన్ని మార్చాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ రిపోర్ట్ ఖచ్చితంగా మారుతుందా? మళ్ళీ 2024 ఎన్నికలకు సంబంధించి గుడివాడలో కొడాలి నానినే గెలవబోతున్నారా? లేదంటే కొత్తగా చంద్రబాబు నాయుడు, ఇటు ప్రతిపక్షం పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో నారా లోకేష్, వీళ్ళ ముగ్గురు భావించి ఖచ్చితంగా కొడాలి నానిని ఓడించాలి, వాళ్ళు ఏదైతే ప్రాతిపదికన వాళ్ళు శపథం చేసుకున్నారో ఆ శపథాన్ని నెరవేర్చుకుంటారనేది మాత్రము కొంత సస్పెన్స్గా ఉంది. కానీ ఇన్ఛార్జీల మార్పు మాత్రం వైసీపీ పార్టీ కొంత ముందు స్టెప్ వేసిందని చెప్పాలి. ఓడిపోయే వాళ్ళకి ఈసారి టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా గెలిచి తీరుతాము, ఖచ్చితంగా గెలిచే వాళ్ళకి ఈసారి టికెట్లు ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అదే ప్రాతిపదికన కూడా ఇటు జనసేన, టీడీపీ కూడా ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థులు ఎవరు వచ్చినా వాళ్ళని ఓడించే వాళ్ళకే టికెట్లు తీసుకురావాలి. ఆర్థిక బలంగా కానివ్వండి, అంగబద్ధంగా కానివ్వండి, సామాజిక సమీకరణాల పరంగా కానివ్వండి, లోకల్లో ఉన్నటువంటి పార్టీ నేతల మధ్య సఖ్యతగా కానివ్వండి. సో ఈ నాలుగిటిని సమీకరించుకొని ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థులను ఓడించే విధంగానే ఈసారి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. సో ఈ యాక్షన్ ప్లాన్లో ఖచ్చితంగా కీలక నేతలు ఎవరైతే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ కీలక నేతల్ని ఓడిస్తారా, ఈసారి అసెంబ్లీకి రాణిస్తారా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది.